ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న ఒక సమస్య ఉంది. ఇదే ఫ్యాటీ లివర్, కాలేయానికి కొవ్వు పట్టడం. ఇలాగా ఫ్యాటీ లివర్ వస్తున్నప్పుడు దీన్ని అశ్రద్ధ చేస్తే అనేక ఇతర సమస్యలు వచ్చేటటువంటి రిస్క్ ఉంటుంది. అంటే లివర్ సిరోసిస్ దగ్గర నుంచి ఇంకా అనేక కాంప్లికేషన్స్. ఇలా జరగకుండా ఉండాలంటే ఆహారంతో దీన్ని అడ్డుకోవాలి. ఎలా అడ్డుకోవాలి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఈ రోజులలో కాలేయానికి కొవ్వు పట్టడం. దీన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది తెలుసుకుందాం. ప్రధానంగా ఈ కాలేయం అంటే ఈ ఫ్యాటీ లివర్ వల్ల అనేక ఇక్కట్లు వస్తాయి. అసలు మన శరీరంలో లివర్ అనేది ఏమిటి అంటే అతి ముఖ్యమైనటువంటి అవయవం, అంటే ఒక మాస్టర్ గ్లాండ్ అని చెప్పొచ్చు. దీని చుట్టూ కూడా దీని లోపల కొవ్వు పెరిగిపోవడంతో అనేక సమస్యలు, అంటే దాని లివర్ ఫంక్షనింగ్ అనేది ఇబ్బందికి గురవుతుంది. ఆ ఫంక్షనింగ్ తగ్గిపోతుంది. మరి దీన్ని నివారించాలంటే ఏం చేయాలి? కొన్ని ఆహార పదార్థాల్లో మార్పులు చేర్పులు చేసుకోవాలి. దీంతో ఈ ఫ్యాటీ లివర్ని ఎదుర్కోవచ్చు, అడ్డుకోవచ్చు. ముందుగా మనం చెప్పుకోవాల్సింది చాలా ఆసక్తికరమైంది, మన అందరిళ్లలో ఉండేదే. ఇదే కాఫీ. కాకపోతే మనం మామూలుగా ఆ కాఫీలో పాలు ఇవన్నీ పోస్తాం కదా, అలా కాకుండా ఈ కాఫీ తాలూకు ఉపయోగం అంటే లివర్ని ఇది యాక్టివేట్ చేయాలంటే బ్లాక్ కాఫీ తీసుకోవాలి. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు బ్లాక్ కాఫీ ఎలా తయారు చేసుకోవాలని. అదే పెద్ద అంటే మామూలుగా నీళ్ళల్లో కాఫీ పొడి వేసి మరిగిస్తే పాలు కలపకుండా ఉంటే అదే బ్లాక్ కాఫీ. ఇలాంటి ఈ బ్లాక్ కాఫీని తీసుకుంటూ ఉంటే దీంట్లో యాంటాక్సిడెంట్ ఉంటాయి, అలాగే ప్రధానంగా పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఇది ఆ అన్యూజువల్ లివర్ ఫంక్షనింగ్ని నార్మలైజ్ చేస్తుంది, అంటే అసాధారణ కాలేయ ఎంజైమ్ని తగ్గిస్తుంది. దీంతో కాలేయపు పనితీరు అనేది మెరుగుపడుతుంది. ఇంకొకటి ఆసక్తికరమైనది ఆకుకూరలు, ప్రధానంగా బచ్చలి కూర, అలాగే పాలకూర. ఇలాంటి ఆకుకూరలలో ఎక్కువ మొత్తాలలో నైట్రేట్స్ ఉంటాయి, అలాగే పాలిఫినాల్స్ కూడా ఉంటాయి. రోజు ఆకుకూరలని భోజనంలో భాగం చేసుకుంటూ ఉంటే కాలేయపు పనితీరు పెరుగుతుంది, అలాగే కొవ్వు పెరిగిపోవటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక మరొక ఆసక్తికరమైన విషయం, ఒక పండు మామూలుగా ఇది అంతా కూడా ఆయిల్ ఫ్రూట్ అంటూ ఉంటారు, అవకాడో. కానీ ఇది ఎంతో మేలు చేస్తుంది. దీంట్లో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్లు ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి, అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఆక్సీకరణ ఒత్తిడి అంటారు, దీంతో పోరాడతాయి. ప్రధానంగా ఆ కాలేయపు కణజాలాన్ని రక్షించడానికి సహాయపడతాయి. కాబట్టి అవకాడోని కూడా మీరు తీసుకోవచ్చు. ఇది ఆ లివర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, హెప్టో ప్రొటెక్టివ్గా పనిచేస్తుంది. తర్వాత ఇక మన గోల్డ్ కంటే ఎక్కువ ఇదే పసుపు. పసుపు కేవలం కూరలకు మాత్రమే కాదు, ఇది కాలేయపు ఆరోగ్యాన్ని పునఃస్థాపిస్తుంది, కాపాడుతుంది. ఈ పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి, అలాగే యాంటాక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి ఆ లివర్ తాలూకు ఆ ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేస్తాయి, అలాగే ఆ లివర్ తాలూకు ఆ కొవ్వు పెరిగిపోవడం అన్న సమస్యను తగ్గిస్తాయి. అంటే ఫ్యాటీ లివర్ని ఎదుర్కోవడానికి పసుపులో ఉండేటువంటి ప్రత్యేక అంశాలు మీకు సహాయపడతాయి. అయితే పసుపుని ఎంత మొత్తంలో వాడాలి? రోజుకి కనీసం ఒక 1/2 టీ స్పూన్ మోతాదుగా దీన్ని తీసుకుంటూ ఉండాలి. ఇక తర్వాత ఆసక్తికరమైనది వాల్నట్స్ మీకు తెలిసినవే. దీంట్లో ఉండేటటువంటి omega-6, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవి లివర్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి, కాలేయపు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే సరిగ్గా ఆ లివరు తన విధుల్ని నిర్వహించడానికి ఈ ప్రత్యేకమైనటువంటి omega-6, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం. అవి ఈ వాల్నట్స్లో ఉంటాయి. కాబట్టి రోజుకి ఒక 3 లేదా 4 వాల్నట్స్ తీసుకుంటూ ఉంటే ఫ్యాటీ లివర్ తాలూకు ఆ కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయొచ్చు, ఫ్యాటీ లివర్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు. ఇక ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నప్పుడు ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఫైబర్, అంటే పీచు ఎక్కువ ఉండేటటువంటి ఆహారాన్ని మీరు ఎక్కువ మొత్తంలో తీసుకుంటూ ఉండాలి. మామూలుగా మనకి రోజుకి 30 గ్రాముల పీచు అనేది అవసరం, కానీ మనం మహా అయితే 10 గ్రాములకి మించి తీసుకోవటం లేదు. అలా కాకుండా ఈ ఫ్యాటీ లివర్ మీకు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే హై ఫైబర్ డైట్ తీసుకోవాలి. హై ఫైబర్ దేంట్లో ఉంటుంది? తృణధాన్యాలలో ఉంటుంది. అలాగే పండ్లపైన ఉండేటువంటి తొక్కు, అలాగే కూరగాయలపైన ఉండేటువంటి చెక్కు, వీటన్నిటిలో ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఈ తృణధాన్యాలతోటి రొట్టె తయారు చేసుకోవచ్చు, బ్రౌన్ రైస్ ఇలాంటివి తీసుకోవచ్చు, ఓట్స్ కూడా తీసుకోవచ్చు. వీటన్నిటిలో ఫైబర్ ఉంటుంది. ఇది ఫ్యాటీ లివర్ సమస్య రాకుండా కాపాడుతుంది. ఇక అతి ముఖ్యమైనది కూరగాయలు కానీ, విటమిన్లు కానీ,
ఖనిజాలు కానీ, ఇవి ఫైబరు, యాంటాక్సిడెంట్ ఇవన్నీ వీటితో నిండి ఉంటాయి. కాబట్టి కూరగాయలు మీరు బాగా తీసుకుంటుంటే అన్నీ ఉంటాయి. దీంట్లో విటమిన్లు ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, యాంటాక్సిడెంట్ ఉంటాయి. కాబట్టి హాఫ్ ప్లేట్ రూల్, అంటే మీ ప్లేట్లో సగానికి సగం రంగు జడకుండా ఉడికించినటువంటి కూరగాయలు, ఆకుకూరలు ఉండేలాగా చూసుకోండి. దీంతో ఇది పోషకాహార లోపాన్ని కూడా నివారిస్తాయి. అలాగే ఫ్యాటీ లివర్ సమస్యకి ప్రధానంగా ఇది ఒక చక్కటి ఆహార వైద్యం కింద పనిచేస్తుంది. ఇక ఒకవేళ మరి మాంసాహారాలు అయితే ఏమిటి అంటే చేపలు. ప్రధానంగా ఈ సాల్మన్ అని కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫ్యాటీ ఫిష్ ఉంటాయి. వీటిలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి ఇవి ఉంటాయి కాబట్టి ఫ్యాటీ లివర్కి మంచిది. అంటే ఫ్యాటీ లివర్ రాకుండా కాపాడతాయి. ఇవి లివర్లో ఫ్యాట్ లెవెల్స్ని స్టాండర్డైజ్ చేయడానికి ఇవి సహాయపడతాయి. అలాగే దీనికి మరొక ప్రత్యేకత ఏంటంటే గుండె ఆరోగ్యాన్ని కూడా ఇది కాపాడుతుంది, ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటువంటి చేపలు. కాబట్టి ఒకవేళ హార్ట్ డిసీజ్ ఉంటే సమాంతరంగా నాన్ వెజ్ ఏదైనా తినాలనుకుంటే అప్పుడు కేవలం ఈ చేపలు మాత్రం అలౌడ్. వీటిని తీసుకుంటే అంత ఇబ్బంది ఉండదు. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ ఫ్యాటీ లివర్ సమస్య రాకుండా ఉండాలంటే ఓవరాల్గా కొవ్వు పదార్థాలు మానేయాలి. అంటే నూనెలో దేవినటువంటి పదార్థాలు ఇలాంటివి. అలాగే రెడ్ మీట్ కూడా ఎంత మాత్రం మంచిది కాదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆల్కహాల్ ఒక్కటే ఒక ఎత్తు. ఆల్కహాలిక్ లివర్ అంటారు. దీంతో ఫ్యాటీ లివర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. కాబట్టి ఆల్కహాల్ అలవాటు ఎంత మాత్రం మంచిది కాదు. ఒకడు ఉంటే మానేయాలి. ఇలాగా ఈ కాలేయానికి కొవ్వు పట్టకుండా ఉండాలన్నా, కొవ్వు పట్టిన వెంటనే తగ్గాలన్నా ఈ ఆహార విధానాలతోటి మీరు దీన్ని ఎదుర్కోవచ్చు. అయినప్పటికీ ఇది సమస్య కింద ఉంటే అప్పుడు కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. ప్రధానంగా కాలేయాన్ని కాపాడేవి, కాలేయపు ఆరోగ్యాన్ని రక్షించేవి. వీటిని ఆరోగ్యవర్ధిని బట్టి ఇలాంటి ఈ మందుల్ని మీరు వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు వేరే వాళ్ళకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. బెల్ బటన్ని క్లిక్ చేస్తే వీడియోలు అప్లోడ్ అయ్యవడంతోనే ఆ విషయం మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అలాగే లైక్ బటన్ని మీరు క్లిక్ చేస్తే ఇది గూగుల్ రికమెండేషన్స్లోకి వెళ్ళి మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.